ఒకరోజు కుక్క అడవిలో దారి తప్పిపోతుంది. ఆ సమయంలో తన వైపు ఒక సింహాన్ని రావడాన్ని అది చూస్తుంది. అది ఆలోచిస్తుంది, ఈ రోజు నా పని అయిపోయిందని. కానీ ఆ కుక్క తన ముందు కొన్ని ఎండిపోయిన ఎముకలను చూస్తుంది. వెంటనే తన వైపు వస్తున్న సింహం వైపు వీపు చేసి కూర్చుంటుంది. తన నోట్లో ఎండిపోయిన ఎముక ముక్కను ఉంచుకుని నములుతున్నట్లు నటిస్తూ ఇలా గట్టిగా అంటుంది, వా వా, సింహం యొక్క మాంసం చాలా రుచిగా ఉందే, ఇంకొక సింహం దొరికితే తినడానికి భలే ఉండేది. అది విన్న సింహం ఆలోచనలో పడిపోతుంది. అమ్మ బాబాయ్, కుక్క సింహాలను తినేస్తుందే అని అక్కడ నుండి ప్రాణభయంతో పారిపోతుంది. అయితే ఇదంతా ఒక కోతి గమనిస్తుంటుంది. ఆ కోతి అనుకుంటుంది, ఇది మంచి అవకాశం, సింహానికి నేను చూసిందంతా చెప్పేస్తాను, అందుకు అది నాతో స్నేహం కూడా చేస్తుంది, అలాగే ప్రాణ సంకటం కూడా ఉండదు అని. ఇక సింహం వెనుక అది పరిగెడుతుంది. సింహం వెనుక కోతి వెళ్ళడాన్ని కుక్క పసిగట్టేస్తుంది. అటు కోతి సింహానికి జరిగిందంతా మొత్తం చెప్పేస్తుంది. మరి ఆ సింహం మరలా తన వైపు రావడాన్ని గమనించిన కుక్క మరలా ప్రాణ సంకటం వచ్చి పడుతుంది అని చెప్పి కంగారు పడుతుంది. కానీ కాస్త ధైర్యం చేసి ఆ కుక్క మరలా సింహం వైపు వీపు చేసి కూర్చుని ఇలా గట్టిగా అరవడం ప్రారంభిస్తుంది. ఆ కోతిని పంపి 1 గంట పైనే అయిపోయింది. పిచ్చిది, ఒక సింహాన్ని వల్ల వేయలేకపోయింది అని. అది విన్న సింహం కోపంతో కోతిపై ఓ పంజా విసిరి ప్రాణభయంతో అక్కడ నుండి మరలా పారిపోతుంది. గుణపాఠం ఏమిటంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు కంగారు పడకుండా తెలివిగా ఆలోచించాలి.